ప్రభుని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు వినండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణియు బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారిని దర్శించడానికి వచ్చిన జ్ఞానులు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. జ్ఞానులు నక్షత్రాన్ని చూచి వచ్చామనట్లేదు, ఆయన నక్షత్రాన్ని చూచి వచ్చామంటున్నారు. అవును, ఆయన నక్షత్రం అనగా యేసు ప్రభు వారు పుట్టినప్పుడు జన్మించిన నక్షత్రము. ఆ నక్షత్రము వీరిని నడిపిస్తూ వచ్చింది. వీరు వస్తూ యేసు ప్రభు వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్రభును కలుసుకున్నారు. వాక్యంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఇంటిలోనున్న ఆ శిశువును కనుక్కొని జ్ఞానులు ప్రభును ఆరాధించారు. యేసు ప్రభు జన్మించిన ఇంటిలో ఆరాధన జరుగుతూ ఉంది. స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించబడుతూ ఉన్నాయి. ఎక్కడ ప్రియులారా? యేసు ప్రభు వారు జన్మించిన ఆ ఇంటిలో. మన ఇంటిలో ఏం జరుగుతుంది? మన ఇంటిలో ఆరాధన ఉన్నాయా? మన ఇంటిలో పాటలు ఉన్నాయా? మన ఇంటిలో వాక్య ధ్యానం ఉంటుందా? ఏమో. జ్ఞానులు ఆ ఇంటిలోనికి వచ్చి ఆరాధించారు. ఎలా వచ్చారు? వారు విలువైన వాటితో ప్రభును ఆరాధించారు. బంగారము సమర్పించారు. బంగారము దైవత్వానికి గుర్తు, క్రీస్తు యొక్క దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. సామ్రాణి ఆయన యొక్క మానవత్వానికి సాదృశ్యంగా ఉంటుంది. బోళము క్రీస్తు ప్రభు యొక్క మరణానికి సాదృశ్యంగా ఉంటుంది. ప్రియులరా, ఈ క్రిస్మస్లో మొట్టమొదటి ఈ క్రిస్మస్లో వర్తమానికులు ఎవరో తెలుసా? గాబ్రియేలు దూత. ఈ మెసేజ్లో ప్రాముఖ్యమైన సందేశం ఏమిటో తెలుసా? భయపడకుడి. ఎక్కడ ఆరాధన జరిగిందో తెలుసా? పశువుల పాకలు. ఇక్కడ పాడిన పాట సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు అని ప్రభును కొనియాడారు. పరలోకపు సైన్య సమూహము దిగి వచ్చింది. సర్వాధికారి, సైన్యములకు అధిపతి యేసు ప్రభు వారిని ఆరాధించడానికి పరలోకమే దిగి వచ్చినప్పుడు భూలోక నివాసులు ఏకమై ప్రభును ఆరాధించారు. ఆ ఇంటిలో ఎంత గొప్ప అద్భుతం ప్రియులారా! దేవుని దూతలు, పరలోక సైన్యము ప్రభును ఆరాధిస్తూ ఉంటుంది. మన ఇంట్లో ఈ ఆరాధన ఉందా? వాక్య ధ్యానం ఉందా? దేవుని పాటలు ఉన్నాయా? దేవుని సావాసం ఉంటుందా? ఏమో. దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క పాటలు, దేవుని యొక్క వాక్య ధ్యానం మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో దేవుడు నడుస్తూ ఉంటాడు. దేవుని ఆత్మ తిరుగుతూ ఉంటుంది. దేవుని ఆత్మ, దేవుని వాక్యం మన ఇంట్లో ఉన్నప్పుడు శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. అక్కడ మనము దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఎంత గొప్ప అద్భుతం ప్రియులరా! జ్ఞానులు ప్రభును ఆరాధించడం ద్వారా జరిగిన గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? వారి మార్గము నూతన మార్గమైంది. ప్రభును ఆరాధించడం ద్వారా మన జీవితాలు మార్చబడతాయి, ఆశీర్వదింపబడతాం. అలాంటి అనుభవంలో పరిశుద్ధాత్ముడు మనందరినీ కూడా నడిపించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతునటి మా ప్రభువా, మీరు ఉన్న ఆ ఇంటిలో ఆరాధన, స్తుతులు, పరలోక సైన్య సమూహము దిగి వచ్చింది నాయన. మా ఇంటిలో ఆరాధన ఉన్నప్పుడు, మా ఇంటిలో పాటలు ఉన్నప్పుడు, మా ఇంటిలో వాక్య ధ్యానం ఉన్నప్పుడు పరలోకం నుండి మీరిచ్చే ప్రతి దీవెన మేము అందుకుంటాం, పొందుకుంటాం నాయన. మా కుటుంబాలు మిమ్మల్ని ఆరాధించే కుటుంబాలుగా దీవించుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.